హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 5 రకాల ప్రసాదాల రెసిపీస్ ని చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా పరమాన్నాన్ని చూపిస్తున్నానండి. పరమాన్నం చల్లారినా కూడా గట్టి పడకుండా ఉంటుందండి. ఈ విధంగా చేశారంటే ముందుగా అన్నాన్ని ఉడికించడం కోసం 1 గ్లాసు బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి 3 గ్లాసుల వాటర్ వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 గ్లాసు బియ్యానికి 6 గ్లాసుల పాలని తీసుకోవాలి. నేను ఇక్కడ ఆవు పాలతోటి చేస్తున్నానండి. ఆవు పాలు కొద్దిగా పలుచగా ఉంటాయి కాబట్టి వాటర్ ఏమీ కలపనవసరం లేదు. అదే గేదె పాలతోటి చేసినట్లయితే 4 గ్లాసుల పాలు 2 గ్లాసుల నీళ్లతోటి చేసుకోవచ్చండి. ఈ విధంగా పాలు బాగా మరుగుతుండగా మనం ఇందులోకి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు బియ్యాన్ని కడిగి బియ్యమైనా వేసుకోవచ్చండి, లేదంటే ఈ విధంగా అన్నం ఉడికించి అన్నమైనా వేసుకోవచ్చు. ఇలాగైతే త్వరగా అయిపోతుంది. అన్నం పాలు ఇంకా బాగా దగ్గరగా ఉడికే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు బెల్లాన్ని వేసుకుని 1/2 స్పూను ఇలాచీ పొడి, 1/2 స్పూను మిరియాల పొడి వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పాలుకి ఒక్కొక్కసారి బెల్లం వేస్తే విరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా కలిపి మూత పెట్టుకుంటే సరిపోతుందండి. చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నిమ్మకాయ పులిహోరని చూద్దాము. ముందుగా అన్నాన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని ఒక కంచంలోకి తీసుకుని బాగా ఆరబెట్టుకోవాలి. పులిహోరకి అన్నం వేడిగా ఉండకూడదండి. చల్లారిన తర్వాత కలుపుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఆవ కోసం మిక్సీ జార్లోకి 1.5 స్పూన్ల ఆవాలు, 2 ఎండుమిర్చి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, 1/4 స్పూను ఇంగువ, 1/2 స్పూను పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఈ ఆయిల్లోనే కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా వేస్తే ఆయిల్లోనే పులిహోరకి బాగా అంటుతుందండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి ఈ పోపు దినుసుల్ని వేసుకుని 2 పెద్ద నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసాన్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నిమ్మరసం పిండేటప్పుడు చేదు రాకుండా ఉండాలంటే 1/4 స్పూను సాల్ట్ వేసినట్లయితే చేదు రాదండి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ చేసుకున్న ఆవ పొడిని వేసుకుని కలుపుకోవాలి. కావాలనుకుంటే మీరు కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా అయినా మిక్సీ చేసుకోవచ్చండి ఆవపిండిని. అంతే, నిమ్మకాయ పులిహోర రెడీ అయింది. ఇప్పుడు పాకం గారెలు ఇంకా ఆవడలను తయారు చేయడం కోసం ముందు రోజు నైటే పప్పుని నానబెట్టుకోవాలండి. ఎక్కువసేపు పప్పు నానబెట్టుకుంటే చాలా సాఫ్ట్ గా కుదురుతాయి. మిక్సీ జార్లో కంటే గ్రైండర్లో రుబ్బుకుంటే పప్పు ఒదుగవుతుందండి. ఈ విధంగా కొద్దిగా వాటర్ జల్లుకుంటూ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో పిండిని రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇంత పిండికి బోల్డు పాకం గారెలు ఆవడలు అవుతాయండి. అందువల్ల కొలిచి తీసుకోవాలి. పాకం కోసం గిన్నెలోకి 1 గ్లాసు బెల్లాన్ని వేసుకుని 1 గ్లాసు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా ఇలాచీ పొడిని వేసుకుని కలుపుకోవాలి. పాకం చేతికి జిగురుగా అంటితే సరిపోతుందండి. ఈ విధంగా జిగురుగా అంటుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోవాలి. పాకం వేడిగా ఉండాలండి గారెలు వేసేటప్పుడు. రుబ్బుకున్న గారెల పిండిలోంచి 1.5 గ్లాసు పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. 1 గ్లాసు బెల్లానికి 1.5 గ్లాసు పిండి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గారెలని వేసుకోవాలి. వెంటనే తిప్పేయకుండా కొద్దిగా అడుగున కలర్ షేడ్ అవుతుండగా మనం 2 వైపులా మంచి రంగు వచ్చే వరకు గారెలని ఫ్రై చేసుకోవాలి. పాకం గారెలకి మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. ఈ రంగు వస్తే సరిపోతుంది. పాకం వేడిగా ఉండగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న గారెలని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకున్నట్లయితే పాకాన్ని గారెలు బాగా పీల్చుకుంటాయండి. చాలా జ్యూసీగా చాలా బాగా కుదురుతాయి. ఈ విధంగా చేశారంటే ఎంతో టేస్టీగా ఉండే పాకం గారెలు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఆవడలని తయారు చేద్దాము. గిన్నెలోకి చిలికిన పెరుగుని కానీ లేదంటే చిక్కటి మజ్జిగను కానీ వేసుకుని
1 స్పూను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగు పుల్లగా ఉండకూడదండి, గారెలు వేసిన తర్వాత మరింత పులుపెక్కుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకుని ఇలా ఫ్రై చేసుకున్న పోపు అంతటిని ఈ పెరుగు మిశ్రమంలో వేసుకుని కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ మరీ చిక్కగా ఉండకూడదండి, గారెలు వేసిన తర్వాత మజ్జిగని బాగా పీల్చేస్తాయి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత గారెలను వేసుకోవాలి. గారెలు వేసిన తర్వాత నూనె నుంచి పైకి తేలాలి. ఈ విధంగా పైకి తేలితే మనం రుబ్బుకున్న పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్లు. వెంటనే తిప్పకుండా కొద్దిగా అడుగున కలర్ మారుతుండగా 2 వెంపులా తిప్పి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వెంటనే మజ్జిగ మిశ్రమంలో వేయకుండా వాటర్లో వేసి ఒకసారి పిండి అప్పుడు మజ్జిగ మిశ్రమంలో వేస్తే గారెలని బాగా పీలుస్తాయండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా తయారైంది, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు బూరెలని తయారు చేయడం చూద్దాము. 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. ఓవర్ నైట్ నానబెట్టుకుని మొదట బియ్యాన్ని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి మినపప్పుని కూడా రుబ్బుకుని వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రేషన్ బియ్యం అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ పంచదారని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పప్పు బియ్యాన్ని ఓవర్ నైట్ నానబెట్టడం వల్ల సాఫ్ట్గా ఉంటాయండి బూరెలు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుని 1 గ్లాసు శనగపప్పుని శుభ్రంగా కడిగి 2 గ్లాసుల వాటర్ వేసుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. మీకు కుదిరితే ఒక అరగంట సేపు పప్పుని నానబెట్టుకున్నట్లయితే చాలా మెత్తగా ఉడుకుతాయండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత శనగపప్పు నుంచి వచ్చిన వాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. శనగ కట్టుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా బలం పడేయకూడదు. ఇలా వాటర్ అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఈ పప్పుని వీలైనంత మెత్తగా మెదుపుకోవాలి. శనగపప్పు పూర్ణం చాలా సాఫ్ట్గా కుదిరినట్లయితే బూరెలు చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి 1 పావు బెల్లాన్ని వేసుకోవాలి. తీపి తక్కువ కావాలనుకుంటే 1 గ్లాస్ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ మీద పెట్టుకుని బాగా దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత 1 అర స్పూన్ ఇలాచీ పొడి, 1 స్పూను నెయ్యి వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చుట్టూ ఈ పూర్ణాన్ని బాగా స్ప్రెడ్ చేసుకుని బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మరొకసారి ఈ పూర్ణాన్ని బాగా కలిసేలాగా కలుపుకొని చిన్న చిన్న పూర్ణం ఉండలని ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పూర్ణం బూరెలు వేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం ఉండలని పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా పూర్ణాలని వేసుకోవాలి. రేషన్ బియ్యం తోటి బూరెలు చాలా బాగా కుదురుతాయండి. ఈ విధంగా 2 వెంపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా బూరెలని ఏ విధంగా ప్రిపేర్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.